ఫ్రెండ్స్, దేశంలో ఘోర విషాదం, 15 మంది పోలీసులు కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముస్లిం జనాభా అధికంగా ఉండే రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్లో ఉగ్రవాదులు నరమాదం సృష్టించారు. ఆదివారం 2 చర్చిలు, ఒక పోలీసు పోస్టు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఈ భీకర దాడుల్లో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతులు పోలీసులు, పౌరులు, ఒక మత గురువు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని డాగెస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికో సోమవారం తెల్లవారుజామున ప్రకటించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ముస్కర్లు 2 నగరాల్లో 2 సాంప్రదాయిక చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్టుపై కాల్పులు తెగబడ్డారని రష్యా భద్రతా అధికారులు వివరించారు. డాగెస్తాన్ రాజధాని మకుచ్లోని చర్చి ట్రాఫిక్ పోలీసు పోస్టుపై దాడి చేశారు. డర్బెంట్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరం, చర్చిపై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపినట్లు డాగెస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం చర్చి ప్రార్థనా మందిరం 2 మంటల్లో కాలిపోయి ముస్లింల సంఖ్య ఎక్కువ ఉండే డాగెస్తాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అదేవిధంగా గతంలోని ఈ ప్రాంతానికి సాయుధ తిరుగుబాటు చరిత్ర ఉందని రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీని ఉగ్రవాద దుశ్చర్యగా అభివర్ణించింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.